మన ఇంటిలో మన దగ్గరికి వచ్చిన ఈ వాక్యాన్ని ఇప్పుడే నిర్లక్ష్యం చేస్తే ఒక రోజున ఈ తూర్పు నుండి పరమడకు దిగిన ఇంకొక దక్కు దిగిన నీకు వాక్యము దొరకదు. కనుక నిర్లక్ష్యం చేయదు. కొంతమంది 7వ రోజున ఉదయమే వెళ్ళారంట, వాళ్ళకు మన్నా దొరకలేదు. కాబట్టి ఇలాంటి అద్భుతమైన ఆత్మీయ పాఠాలు ఎన్నో నేర్పిస్తూ దేవుడు ప్రయాణం చేయించాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. పూరేళ్ళు కావాలంటే ఒక దిన ప్రయాణం అంతా భూమికి 3 ఎత్తుక పూరేళ్ళని పడేసినాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు ఊహకందని కార్యాలు ఎన్నో చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇంత ప్రేమగల దేవుడు, ఇంత అద్భుతకరుడు వాళ్ళతో నడిపిస్తూ ఉన్నాడు. ఇంకా కొంచెం దూరం అయితే వాళ్ళు ప్రయాణం చేస్తున్న ప్రయాణం ముగించబడుతుంది. వాళ్ళు వాగ్దాన దేశానికి వెళ్ళిపోతారు. చూడండి,